నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 20 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఎన్నో విజయాలు సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పినాకిల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ చే ఏటా నిర్వహించబడే సర్వేలో వరుసగా 3 సంవత్సరాల నుంచి నంబర్ 1 ర్యాంక్తో ఎడ్యుకేషనల్ ఐకాన్ అవార్డు పొందడమే కాకుండా ఈ సంవత్సరం కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే నేషనల్ మ్యాగజైన్ ద్వారా టాప్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే అవార్డుని కూడా గెలుచుకుని తెలంగాణలోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక అగ్రగామి సంస్థగా నిలిచిన సంస్థ పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆ సంస్థ డైరెక్టర్, ఎడ్యుకేషనలిస్ట్, సైకాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీదేవి గారు, వెల్కమ్ టు స్టడీ గైడ్. అండ్ న్యూట్రిషనిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్, సైకాలజిస్ట్, ఫౌండర్, డైరెక్టర్. సో ఎట్లా సాధ్యమైంది ఇవన్నీ మీకు? అవి పర్సనల్ మెరిట్స్ అమ్మ, అండ్ దే ఆర్ ఆల్ మై ప్యాషన్ టు బీ ఏ గుడ్ టీచర్ అండ్ టు బీ ఏ గుడ్ ఎడ్యుకేషనలిస్ట్. అయితే అబౌవ్ ఇట్ అక్కడి నుంచి స్టెమ్ అయిన ప్యాషనే పిల్లలకి ఒక డిఫరెంట్ సెక్టర్లో మనం ఎంప్లాయ్మెంట్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కేవలం విద్య అనబడే విద్యకి నిర్వచనం కేవలం డిగ్రీ అనే కాగితం కాదు, మంచి ఎంప్లాయ్మెంట్ అండ్ భవిష్యత్తు ఉండే కోర్సు ఇవ్వాలని మన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో 20 సంవత్సరాల క్రితం ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము, ఎన్నో మైల్ స్టోన్స్ క్రాస్ అవుతూ వచ్చాము. మాకు మేమే పోటీగా నిలబడి ప్రతిసారి ఆ పోటీలో నెగ్గి ముందుకు వెళ్తూ వచ్చాము. గత 3 సంవత్సరాలుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేత నిర్వహించినటువంటి చాలా సాంకేతికమైనటువంటి ఒక సర్వేలో ఎన్నో పారామీటర్స్, అది మా 70,000 SFTలో స్ప్రెడ్ అయిన కాలేజ్ క్యాంపస్ కావచ్చు, కాలేజ్లో ఉన్నటువంటి అద్భుతమైన స్టూడెంట్ సెంటర్డ్ ఫెసిలిటీస్ లైక్ ఏ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ కావచ్చు, జిమ్ ఫెసిలిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ కావచ్చు, హెల్త్ క్లబ్ ఫెసిలిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ కావచ్చు, అలాగే మా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అంటే దాదాపు 11 దేశాల్లో మేము ఆఫర్ చేసే ఇంటర్న్షిప్ కావచ్చు, 100కి 200% ఆఫర్ చేసేటటువంటి ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ కావచ్చు, మా సంస్థాగత ఒప్పందాలు కావచ్చు, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, యూనిక్ టీచింగ్ మెథడాలజీస్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత ఆ నంబర్ 1 ర్యాంకింగ్ అనేది వరుసగా 3 ఏళ్ల నుంచి పినకిల్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. అది 2017, 18, 19, 19, 20 ఈ 3 సంవత్సరాలకి కూడా నంబర్ 1 ర్యాంకింగ్ మాకు ఇవ్వడం జరిగింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. చాలా సంతోషం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకసారి ఒక స్థాయిని, ఒక లెవెల్ని మనము సాధించాము అంటే నెక్స్ట్ దాన్ని అధిగమించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. కాబట్టి రెట్టింపైన ఉత్సాహంతో ఎప్పటికీ ఆ ర్యాంక్ నిలబెట్టుకోవడమే కాకుండా ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో మనము ఒక పొజిషన్కి వచ్చేసాము. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో డెవలప్ అవ్వాలి అనే ఒక ఆకాంక్షతోటి ముందుకు వెళ్తున్నాం. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్స్టిట్యూట్. అండ్ పినాకిల్ ఆఫర్ చేస్తున్న కోర్సులు ప్రత్యేకంగా ఏమేమి ఉంటాయి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎట్లా ఉండాలి స్టూడెంట్స్కి? ఓకే, పినకిల్ ఈజ్ నాట్ వన్ సింగిల్ కాలేజ్. వ్యూవర్స్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక విద్యా సంస్థ కాదండి. పినకిల్ అనేది గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి దగ్గర నుంచి పీజీ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర ఈ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ రంగానికి చెంది ఏదో ఒక కోర్స్ మా దగ్గర చేయడానికి మీకు అర్హత పొంది ఉంటారు. 10th క్లాస్ పాస్ అయిన వెంటనే హోటల్ రంగంలో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ కూడా మా దగ్గర 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇందులో భాగంగా వాళ్ళకి 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి. మొదట 2 సంవత్సరానికి కాను హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంలో ఇంటర్మీడియట్ వస్తుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి. రెండో భాగంలో 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. డిగ్రీ దగ్గర వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ చదవగలిగే BHM డిగ్రీ అన్న చేయొచ్చు, లేదా కేవలం కిచెన్ అండ్ షెఫ్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళు BCTCA కోర్స్ చేసుకోవచ్చు. సో డిగ్రీ స్థాయిలో హోటల్ రంగాన్ని వైపు చూసే వాళ్ళందరూ కూడా నేనేమంటానంటే 10th క్లాస్ స్థాయి నుంచే 5 సంవత్సరాల కోర్సుకి మీరు జాయిన్ అవ్వచ్చు. పేరెంట్స్, వ్యూవర్స్ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పినకిల్లో మీరు ఈ కోర్స్ చేయాలి అనుకుంటే ఇది ఏకంగా 5 సంవత్సరాలు మా దగ్గర చదవడానికి మీరు సంసిద్ధత ఉంటేనే ఇక్కడికి రావాలి. దీన్ని 2 ముక్కలుగా చదవడానికి మా దగ్గర వీలు పడదు. పూర్తిగా 5 సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ MPC, BIPC, CEC, HEC ఆర్ ఈవెన్ పాలిటెక్నిక్తో చేసేసి ఉండి
అయితే కనుక మీరు డిగ్రీ చేయడానికి అర్హులు. అన్ని డిపార్ట్మెంట్స్ చదవాలి నేను అనుకున్న వాళ్ళు BHMNCT అనే డిగ్రీ మనకి జాయిన్ అవ్వచ్చు. లేదు చిన్నప్పటి నుంచి కూడా కిచెన్ లేకపోతే ఆ షెఫ్ అవ్వాలనే కోరిక చాలా మెండుగా ఉన్న వాళ్ళు BCTCA అనే ప్రత్యేకమైన కోర్సు తీసుకోవచ్చు. 2 కోర్సులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు పొందినటువంటి డిగ్రీ కోర్సులు కాబట్టి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కోర్సెస్ కాబట్టి అవి ప్రొఫెషనల్ కోర్సెస్గా రికగ్నైజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మీకు ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్, ట్రైన్ పాస్, బస్ పాస్, స్కాలర్షిప్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్కి మీకు అర్హత ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ BA, BCom, BSc చదివేశారు కానీ ఏ కారణం చేతనో మీరు సెటిల్ కాలేకపోయారు, లేదా బీటెక్లో జాయిన్ అయ్యారు, 2 ఏళ్ళు చదివారు మిగతా చదవలేకపోయారు, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కూడా మీ వయస్సు కనుక 22, 23 కంటే తక్కువ ఉంటే మళ్ళీ మీరు ఒక డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్కి మా దగ్గర చేరవచ్చు. లేని పక్షంలో మీ మీ లెర్నింగ్ స్టైల్, మీ చదివే కెపాసిటీ, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ వయస్సు అన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కనుక డైరెక్ట్గా కాలేజ్కి వస్తే ఎలాంటి కోర్స్ అయితే మీరు త్వరగా సెటిల్ అవ్వగలరు అన్న దాని మీద చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా మీకు మంచి కోర్స్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాగా వెరసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చదువు క్వాలిఫికేషన్ ఏదైనా వయసు కనుక 25, 26 కంటే తక్కువ ఉంటే హోటల్ రంగంలో సెటిల్ అవ్వాలనే తీవ్రమైనటువంటి ఆశ ఉంటే డెఫినెట్గా పినకిల్ వైపు చూడొచ్చు. రైట్, సూపర్. అండ్ ఇందాక చెప్పారు ఓన్లీ డిగ్రీ కావాలంటే మా దగ్గరికి రావద్దని చాలా మంది చెప్తూ ఉంటారు, మీకు ఒక సక్సెస్ఫుల్ డిగ్రీ కావాలంటే మా దగ్గర చేరండి. మీరేం చెప్తున్నారంటే ఓన్లీ డిగ్రీ కావాలంటే మా దగ్గరికి రాకండి, డిగ్రీతో పాటు సక్సెస్ఫుల్ కెరియర్ కావాలంటే మా వైపు చూడొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎట్లా మీరు దాన్ని ఎట్లా చేస్తారు? ఏ కోర్స్ అన్నా మనం తీసుకున్నప్పుడమ్మా కోర్సులు ఏవి చెడ్డవి ఉండవు. ఇంజనీరింగ్ చెడ్డది కాదు, ఫార్మసీ చెడ్డది కాదు, CA కోర్సు చెడ్డది కాదు, కోర్సులు ఏవి చెడ్డవి ఉండవు. కానీ నేనేమంటానంటే ఆ కోర్సు తీసుకున్నప్పుడు ఎటువంటి విద్యా సంస్థలో మీరు ఉన్నారు, ఆ విద్యా సంస్థ మీకు ఎటువంటి ప్లాట్ఫామ్ కల్పించగలుగుతోంది అనేది ఇట్ ప్లేస్ ఎ మోర్ ఇంపార్టెంట్ రోల్. అండ్ మీరు ఆ కోర్సుకి ఎంత న్యాయం చేయగలుగుతున్నారు అనేది ఇట్ మేక్స్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో నేనేమంటానంటే కేవలం డిగ్రీ అనే కాగితం అంటే మేము ఏదో 9 గంటలకు వస్తాము, 3 ఉంటే క్లాస్లో కూర్చుంటాం, లేకపోతే వెళ్ళిపోతాము, ఏదో బట్టి కొట్టో కాపీ కొట్టో ఎగ్జామ్ రాస్తాము, డిగ్రీ అనే కాగితం వరకు వస్తుంది మాకు అంటే అలాంటి ఎయిమ్స్ ఉన్న వాళ్ళైతే మా విద్యా సంస్థకి రాకండి, మా వైపు చూడకండి. ఎందుకంటే మాకు కోరికలు ఉన్న వాళ్ళు, ఎదగాలనుకునే వాళ్ళు, జీవితంలో స్థిరపడాలనుకునే వాళ్ళు, అంచెలంచెలుగా ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే మా దగ్గరికి రావాలి. ఒకటి ఈ పోటీ ప్రపంచంలో ఈరోజు మనం సెటిల్ అవ్వాలి. ఒక బ్రహ్మాండంగా మేనేజర్స్ సంవత్సరానికి 40 మేనేజర్స్ ఇస్తోంది పినకల్ ఈరోజు. అది ఎలా సాధ్యమవుతుంది? మా టీచింగ్ మెథడాలజీ కానీ, మేము పెట్టే ట్రైనింగ్స్ కానీ, మా ప్లాట్ఫామ్స్ కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్లోనూ సిలబస్లోనూ ఉండవు. కాబట్టి చదువు అంటే అది ఒక టెక్స్ట్ బుక్కి, సిలబస్కి, మార్కులకి మాత్రమే పరిమితము అనుకుంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడం అనేది ఇంపాసిబుల్. కేవలం ఆ కాగితం మాత్రమే చేతికి వస్తుంది, దానికోసం మా దాకా రాక్కర్లేదు. ఇంట్లో కూర్చొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకుంటే కూడా ఆ డిగ్రీ వస్తుంది. సో ప్రొఫెషన్ మీద మంచి క్లారిటీ ఉండి ఎక్కడ పడేసిన, అడవిలో పడేసిన బతకగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, లాంగ్వేజ్ కమాండ్ కావచ్చు, ఇవన్నీ కావాలి అనుకుంటే మాత్రము పినకిల్ లాంటి కాలేజ్కి రావాలి. సూపర్. అండ్ కోవిడ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఈ టైంలో ఆర్థిక పరంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు దానిలో చేరాలి, కిచెన్ సైడ్ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే, పినాకిల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకి మీ నుండి ఎటువంటి హెల్ప్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఎట్లా వాళ్ళని? ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ రెలవెంట్ అండ్ వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఏంటి అంటే కోవిడ్ టైం నడుస్తూ ఉంది, కరోనా వైరస్ మూలాన చాలామందికి వాళ్ళ ఉద్యోగాల్లో చాలా మార్పులు వచ్చాయి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి, సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటే లేని వాళ్ళు లేని పరిస్థితి. సో దేర్ ఆర్ డిఫరెన్సెస్. అయితే ఇప్పుడు పినకిల్ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో ఇన్ని రకాల ఫెసిలిటీస్ తోటి మా పిల్లల్ని చదివించుకోవాలి అంటే మా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు, లేకపోతే ఆ ఫీజులు అవి మేము ఎఫోర్డ్ చేయలేమేమో, మాకు ఎటువంటి సహాయం కలుగుతుంది అంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా మేమేం చేసామంటే మంచి చక్కటి రెప్యుటేషన్ ఉన్నటువంటి NBFCs తోటి టైఅప్ అయ్యి లోన్ ఫెసిలిటీ అనేది పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ అటు పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఈ సంవత్సర కాలం వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన వెంటనే 3 to 7 వర్కింగ్ డేస్ లోపల పూర్తి సంవత్సరం ఫీజు లోన్ లాగా వచ్చే విధంగా 1-2 NBFCs తోటి మనము టైఅప్ చేసి ఆ విధమైనటువంటి మనము
వీ హ్యావ్ గివెన్ దట్ సపోర్ట్. రెండో సంవత్సరం చదువుతున్న వాళ్ళు, మూడో సంవత్సరం చదువుతున్న వాళ్ళకి కూడా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే వాళ్ళు వెంటనే మా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి దే కెన్ టేక్ డీటెయిల్స్ అబౌట్ హౌ టు అప్లై ఫర్ ఎ లోన్. అది మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా. సో ఈ విధంగా మనము లోన్ ఫెసిలిటీ అనేది అప్లై చేస్తాం, వీఆర్ ప్రొవైడింగ్. రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఇన్ పినకిల్ హెల్ప్ డెస్క్ అంటాం. హెల్ప్ డెస్క్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వీ ప్రొవైడ్ పార్ట్ టైం జాబ్ అన్నమాట. రైట్, ఇంకా దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కవిత లైన్లో ఉన్నారు. కవిత గారు. హలో కవిత గారు. యా చెప్పండి, మ్యామ్తో మాట్లాడండి. శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. అదేనండి, బాబు 10th అయిపోయింది. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో ఎక్కడ? ఇక్కడ బాగాంబర్పేట అయ్యప్ప టెంపుల్. ఓకే ఓకే చెప్పండి. అది బాబుది మొన్న 10th అయిపోయింది. బాబు ఏంటంటే హోటల్ మేనేజ్ చేస్తానని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏంటంటే ఇంటర్ తర్వాత చేయాలని చేయొచ్చా, ముందు 10th నుంచి చేయొచ్చా? 10th చాలా కీలకమైన క్వశ్చన్ అడిగారమ్మా. మీరు ఇంటర్మీడియట్ తర్వాత కనుక హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఇంటర్మీడియట్ కంపల్సరీగా మీ అబ్బాయితోటి ఏ ఎంపీసీఓ, బైపీసీఓ, సిఈసీఓ చేయించాల్సి వస్తుంది. దానికి హోటల్ మేనేజ్మెంట్ రంగానికి ఎటువంటి సంబంధము లేదు. సంబంధం లేని సబ్జెక్ట్ అబ్బాయిని మీరు ప్రెషర్ పెట్టి 2 ఏళ్ళు డే అండ్ నైట్ బట్టి కొట్టి ఏదో కష్టపడి పాస్ అయితే అందులో ఉన్న సబ్జెక్ట్ 1% కూడా వాళ్ళకి డిగ్రీలో రాదు. దాని బదులుగా మీరు ఇప్పుడే ఇంటర్మీడియట్ 5 years కోర్స్లో మీరు జాయిన్ అయినట్లయితే ఏది ఇంటర్లో చదువుకుంటాడో అదే 40 నుంచి 50% డిగ్రీలు రిపీట్ అవ్వడం ఒకటైతే ఇండస్ట్రీకి చాలా దగ్గరగా, అది కూడా ఒక నెంబర్ 1 కాలేజ్లో ఇండస్ట్రీకి చాలా దగ్గరగా చదవడం మూలన ఇండస్ట్రీ పైన అవగాహన పెరిగి రేపు పొద్దున క్యాంపస్ సెలెక్షన్స్, జాబ్స్ వీటన్నిటిలో టాపర్స్ లిస్ట్లో ఉండడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఏ ఇంటర్మీడియట్ మేము ఇస్తున్నామో అది కూడా నార్మల్ ఇంటర్మీడియట్ లాంటిదే. ఎలాగైతే అక్కడ కూడా స్టేట్ ర్యాంక్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో కూడా స్టేట్ ర్యాంక్స్ ఉంటాయి. ఆ స్టేట్ ర్యాంక్స్లో 1 to 10 ర్యాంక్స్లో కనీసం 4 ర్యాంకులు పినకిల్ పిల్లలు ఎప్పుడూ సొంతం చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే మేము టీవీలలో 1, 1, 2, 2 అని అడ్వర్టైజ్ చేయము, అదొకటే తేడా. సో పిల్లలు అంతే ఉత్సాహంగా మాతో చదువుకోవచ్చు, అంతే మెరిటోరియస్గా చదువుకోవచ్చు. అండ్ ఆ సబ్జెక్ట్ తీసుకుని డిగ్రీకి వెళ్ళినప్పుడు జాబ్స్ కొట్టడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో అబ్బాయికి హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే బాబుని తీసుకుని కాలేజ్కి రండమ్మా. మూసాపేటలో ఉంది మా ఇంటర్నేషనల్ క్యాంపస్. మీరు వచ్చి కాలేజ్ చూసుకుని మాట్లాడి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యామ్, మన కాలేజ్ నుంచి ఎంతమంది ఏ దేశాల్లో ఇప్పుడు ఉన్నారు, ఆ విషయం చెప్పండి. యా, సో ఎన్నిసార్లు నెంబర్ 1గా నిలబడిన దానికి ఒక ప్రధాన కారణము ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్. అంటే కేవలం మన దేశంలో ట్రైనింగ్ ఫెసిలిటీస్ కాకుండా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద విద్యార్థులకు ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల దగ్గర నుంచి 40,000, 50,000 తీసుకుని ఫారెన్ టూర్ అని వాళ్ళని ఆ కంట్రీ తిప్పి 2-3 రోజుల్లో ఇండియాకి పట్టుకురావడము, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీ స్టూడెంట్ ఎట్ ఆల్. దట్ ఈస్ నాట్, అది అలా చేసినంత మాత్రమే పిల్లలకి ఆ కంట్రీస్లో హాస్పిటాలిటీ స్టాండర్డ్స్ కానీ లేకపోతే అక్కడ ఎంప్లాయ్మెంట్ దీని గురించి కానీ తెలిసే అవకాశమే లేదు. బట్ ఒక 6 నెలల పాటు వాళ్ళు అక్కడే ఉండి పెద్ద పెద్ద స్టార్ కేటగిరీ హోటల్స్లో వాళ్ళు వర్క్ చేసినప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్ అనేవి ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ మీరు పినకిల్ వెబ్సైట్కి కనుక వెళ్తే, ఇఫ్ దే గో టు పినకిల్ వెబ్సైట్కి కనుక మీరు వెళ్తే ఎన్ని దేశాల్లో హెచ్ఆర్ మేనేజర్స్, ట్రైనింగ్ మేనేజర్స్ మా విద్యార్థుల్ని పొగుడుతూ మెచ్చుకుంటూ మీ వాళ్ళే మాకు ఇంకా కావాలి అని పంపించినటువంటి వీడియో టెస్టిమోనియల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దెన్ 500 స్టూడెంట్స్, ఇప్పటివరకు 500 పైగా విద్యార్థుల్ని 11 దేశాల్లో ఇంటర్న్షిప్స్ చేయించినటువంటి ఏకైక విద్యా సంస్థ పినకిల్ గ్రూప్ అని నేను గర్వంగా చెప్పగలను. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇయర్ మళ్ళీ మాకు కొత్తగా ఆస్ట్రేలియాకి ఫెసిలిటీస్ ఉన్నాయి, న్యూజిలాండ్కి ఉన్నాయి, అలాగే ఇట్ ఈస్ మాల్దీవ్స్ కావచ్చు, మారిషస్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ మాకు ఒక 2 కంట్రీస్ జాయిన్ అవుతూనే ఉంటాయి. పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ 6 months ట్రైన్ చేసుకొని రావడము, ఆ ఎక్స్పోజర్ అనేది ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. పర్స్పెక్టివ్ మార్చేస్తుంది అనమాట. గ్లోబల్ లెవెల్లో ప్లే చేయాలి అనేటటువంటి ఒక కొత్త పర్స్పెక్టివ్ వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకనే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అనమాట. అండ్ అక్కడ పిల్లలు మీరు ఎనీ టైమ్ యూ కమ్ వీఆర్ రెడీ విత్ ప్లేస్మెంట్స్ అని రికార్డెడ్ వీడియో టెస్టిమోనియల్స్ కూడా మా వెబ్సైట్లో చూడొచ్చు. సో దట్స్ హౌ వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ గ్లోబల్ స్టాండర్డ్ వాళ్ళు నిలబడాలి అంటే డెఫినెట్గా అక్కడ క్లయింట్స్ ఇండియాకి రావడము, కాలేజ్కి విజిట్ చేయడము, పిల్లల్ని చూసి సెలెక్ట్ చేసుకోవడము, స్కైప్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి. ఏది కూడా ఫీజు కట్టినంత మాత్రాన జరగదు. మీరేదో 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు కట్టినా ప్లేట్లో మీకు ఇంటర్న్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ రావు. దానికి తగినటువంటి కష్టం చేయాల్సి ఉంటుంది, దానికి తగినటువంటి ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. అంత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేసి అంత లెవెల్ ఆఫ్ వృద్ధుడు చేస్తే
చేస్తాం కాబట్టి అలాంటివన్నీ మేము ఈరోజు చాలా ఈజీగా పిల్లలకి మేము ఆఫర్ చేయగలుగుతున్నాం. మాకున్నటువంటి మెయిన్ రోల్ ఏంటంటే దిశ ఈజ్ అవర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్. అందులో జరిగేటటువంటి ఇంటెన్స్ ట్రైనింగ్ మూలాన మేము ఇలాంటి హోటల్స్ ఇవ్వడం. ఈవెన్ ఇండియాలో మీరు తీసుకుంటే కూడా నేమ్ ద బెస్ట్ అండ్ టాప్ హోటల్, ఐ టెల్ యూ హౌ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ డిడ్ ట్రైనింగ్ దేర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సూపర్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కోవిడ్ ఇష్యూస్ నడుస్తున్నాయని. ఈ టైంలో మీరు స్టూడెంట్స్కి క్లాసెస్ ఎట్లా కండక్ట్ చేస్తారు? తర్వాత గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఆబ్వియస్లీ క్లాస్ అన్నాక, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? చాలా మంది పేరెంట్స్కి ఈ మధ్య డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజెస్ని దయచేసి స్కూళ్ళతో కంపేర్ చేయొద్దు. చిన్న పిల్లలు వెళ్ళే స్కూళ్ళతోటి కంపేర్ చేయొద్దు. సో ఇవి ప్రొఫెషనల్ కాలేజెస్. పిల్లలకి ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ వయసులో వాళ్ళని మనం గ్యాప్ చేయలేము, ఇంట్లో ఉంచలేము. వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కోవిడ్ ఉంది, బయట కరోనా వైరస్ మూలాన డేంజర్ ఉంది. ఈ విషయాన్ని మేము కూడా గమనిస్తున్నాము, మేము కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నాము. అయితే హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సు, అందులోని పినకిల్లో బ్రహ్మాండమైన 16 వెరైటీస్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాటన్నిటిని మేము ఉపయోగిస్తూనే పిల్లలకి ట్రైన్ చేస్తాం. ఇనిషియల్గా కొద్ది కాలం మాత్రము వి విల్ రన్ ఇట్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. మేము యూనివర్సిటీ దగ్గర నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకసారి పర్మిషన్ రాగానే వారంలో 2 సార్లు 3 సార్లు ప్రాక్టికల్ క్లాసెస్ కోసం కాలేజ్కి పిలవడము అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి క్లాస్ రూమ్, ప్రతి ల్యాబ్కి, శానిటైజేషన్కి లేటెస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో పిల్లలు కనుక వాళ్ళు ప్రాక్టికల్ సెషన్స్కి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి అనే దాని మీద పూర్తి అవగాహన అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వీఆర్ హ్యావింగ్ ఇట్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. కానీ ఖచ్చితంగా కాలేజ్కి ఏదో ఒక టైంలో రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర నుంచి, యూనివర్సిటీ దగ్గర నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ పర్మిషన్స్. ఒకసారి అది వస్తే వారంలో ఎన్నిసార్లు కాలేజ్కి రావాల్సి ఉంటుంది అన్నది మేము క్లియర్గా చెప్తాము. అండ్ స్మాల్ బ్యాచెస్తో అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ క్లాసెస్ రన్ చేయడం అనేది జరుగుతుంది. థియరీ క్లాసెస్ క్లాస్ రూమ్లో కూర్చుని విన్నా, ఇంట్లో కూర్చున్న విన్నా పెద్ద డిఫరెన్స్ అవ్వదు కాబట్టి అవి మాత్రం ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం. రైట్. అండ్ మ్యామ్, డూ యూ బిలీవ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్? Yeah, definitely. And that's a very important question which all the parents should know. ఎందుకంటే చాలామంది చదువు మీద పెట్టేటటువంటి ఆ ఫీజు కానీ, యూనిఫామ్లు కానీ, దానికి కావాల్సినటువంటి కంప్యూటర్లు కానీ, దానికి కావాల్సినటువంటి ఏవి కొనుక్కున్నా దానికి ఖర్చుగా భావిస్తారు. నేనేమంటానంటే అది ఖర్చు అనడం చాలా తప్పు. చదువు మీద మనకు అయ్యేటటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది? సరైన విద్యా సంస్థని మీరు ఎన్నుకొని టాప్ లెవెల్కి ఏమాత్రము మీరు ఒక్క పాయింట్ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు ఎప్పుడైతే చదివిస్తారో మీకు అయినటువంటి ఖర్చు, ఎక్స్పెండిచర్ అని మీరు ఏదనుకుంటున్నారో దట్ విల్ బి ద రైట్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు పినకల్లో చదివే వాళ్ళు ఒక 20 సంవత్సరాలకే 35 నుంచి 50 వేల రూపాయల జీతాలతోటి దే ఆర్ గోయింగ్ అవుట్ యాజ్ మేనేజర్స్. డౌన్ ద లైన్ 10 సంవత్సరాల జనరల్ మేనేజర్స్ అయిపోతున్నారు. 3 లక్షలు 4 లక్షలు జీతాలు వస్తున్నాయి. అంటే ఈ రోజు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఆ రోజు మీకు ఆదాయం వచ్చేదానికి మీరు కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా కాలేజ్ చాలా దగ్గరలో ఉందా, తక్కువ ఫీజులో ఉందా, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టగలమా, ఇలాగ ఆర్థికపరమైన దృష్టితోనే మనం వెళ్తే ఏదైతే వాళ్ళకి జీవితంలో బయట కెరియర్లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవసరమైన ట్రైనింగ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పినకిల్లో మాత్రమే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక యూకే బేస్డ్ టాప్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ తోటి మేము టైఅప్ అయ్యి ఈ పిల్లలకి ఆన్లైన్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. రేపు వాళ్ళు ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినా వాళ్ళ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయ్యి పెద్ద యూనివర్సిటీస్లో జాబ్ రావడానికి అవకాశం ఉంది. సో అలాగే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద కాలేజ్. అలాగే జిమ్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం దేర్ ఇస్ అ జిమ్ ఇన్ ద కాలేజ్ గివెన్ ఫ్రీ టు ద స్టూడెంట్స్. ఇలాగ ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకుంటూ ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్లో మేనేజర్లు హై పొజిషన్కి ఏం చేస్తూ వాళ్ళని గట్టిగా ట్రైన్ చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు మీకు అయ్యే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా అది ఖర్చు కాదండి, డెఫినెట్గా అది ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే కోర్సెస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్ చాలా మంది ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అలా కాకుండా అలాంటి రిజల్ట్ రాని ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అది వేస్ట్ ఖర్చు అంటాను, మామూలు ఖర్చు కాదు, వేస్ట్ ఖర్చు. ఎందుకంటే డిగ్రీ అనే కాగితం తప్ప దేనికి పనికిరాని క్వాలిఫికేషన్ దేనికోసం అది. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు పినకలు తీసుకోమ్మా, 16 రంగాల్లో మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నేను రెనాల్డ్ కార్స్ వాళ్ళకి కూడా నేను స్టూడెంట్స్ ఇచ్చాను, హాస్పిటల్ రంగంలో ఇచ్చాము, ఎయిర్పోర్ట్స్లో ఇచ్చాము, ఎయిర్లైనర్స్లో ఇచ్చాము, జిఎంఆర్లో ఇచ్చాము, సాఫ్ట్వేర్ రంగంలో ఇచ్చాము. నిన్నగాక మొన్న కూడా వీ హ్యావ్ ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా పిలిచి వీఆర్ గివింగ్
ప్లేస్మెంట్. కోవిడ్ టైంలో ప్లేస్మెంట్కి అందరూ స్ట్రగుల్ అవుతుంటే వీఆర్ కాలింగ్ ఎవ్రీ డే, ఆల్టర్నేట్ డే, మల్టీ రీటైల్ జైంట్స్ అందరూ మాతో టైఅప్లో ఉన్నారు. సంవత్సరానికి మనము 30 నుంచి 45 వరకు మేనేజర్స్ ఇస్తున్నాము అంటే పిల్లల్ని ఎంత ట్రైన్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దే కమ్ విత్ ఎ ప్రైజ్, దే కమ్ విత్ ఈ సెటప్ అంతా ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైజ్. కాబట్టి నేనేమంటానంటే చదువు మీద పెట్టేది, అది కూడా ఒక ఉన్నతమైన విద్యా సంస్థ మీద పెట్టే ఖర్చు, అది ఖర్చు కాదండి, ఇన్వెస్ట్మెంట్. రైట్. అండ్ పినాకిల్ కాలేజ్లో మనకి అడ్మిషన్ కావాలి అంటే ఆ ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి. ఇప్పుడు అడ్మిషన్ కావాలి అనుకుంటే ఆన్లైన్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉందండి. స్క్రీన్ మీద కనిపించే ఏ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మీకు కోర్సు వివరాలు పూర్తిగా, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ వయస్సుని బట్టి మీకు ఏ కోర్సు సూటబుల్, ఎందులో జాయిన్ అయితే మీరు త్వరగా సెటిల్ అవుతారు అనే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు హైదరాబాద్ సిటీలో ఉన్నా ఎక్కడున్నా ఒకరోజు టైం చేసుకుని కాలేజ్కి రాగలిగితే వచ్చి మీరు అన్నీ చూసుకోవచ్చు. పిల్లలు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లెటర్స్, బయటికి వెళ్ళిన వాళ్ళ యొక్క వీసా కాపీస్, వాళ్ళ ఆఫర్ లెటర్స్, మొత్తం ఏది మీకు కావాలనుకుంటే అది చూడొచ్చు. అలాగే చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ అండ్ బ్రహ్మాండమైన ల్యాబ్స్, అవి కూడా ఒక కన్నుతో చూసేయచ్చు మీరు. ఇది అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ తీసుకోవచ్చు, ఫిల్ చేసి ఆన్లైన్ పంపించవచ్చు, ఫీ పేమెంట్ అంతా ఆన్లైన్ చేయొచ్చు. లోన్ ఫెసిలిటీస్ ఏమైనా కావాలి అనుకుంటే లోన్ డిపార్ట్మెంట్కి మీరు అడగచ్చు. అండ్ పార్ట్ టైం అవసరం ఉంటుంది అనుకుంటే హెల్ప్ డెస్క్లో మీరు అడగచ్చు దానికి కూడా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ కాబట్టి అండ్ వీ హెవ్ స్టార్టెడ్ విత్ ది అడ్మిషన్స్. ఈ కోర్స్లో అది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదవాలి, పెద్ద లెవెల్కి ఎదగాలి అనుకున్న వాళ్ళు డిలే చేయకుండా ఇమీడియట్లీ దే కెన్ కాంటాక్ట్ us. రైట్. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షరీఫ్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. షరీఫ్ గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి షరీఫ్ గారు. మేడం రీసెంట్లీ మా తమ్ముడు పాస్ అయ్యాను 2020లో. 2020లో? అవును మేడం. ఓకే మేడం తర్వాత ఏమనేది కోర్స్ తీసుకోవాలనేది కొంచెం. ఏం పాస్ అయ్యాడండి 2020లో? మేడం ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా? ఇంటర్మీడియట్ కాదు మేడం, 10th క్లాస్ పాస్ అయ్యాడు. వెరీ గుడ్, దిస్ ఈస్ ద రైట్ టైం అండి. చాలా మంచి టైంలో మీరు కాల్ చేశారు. 10th క్లాస్ తర్వాత యూ మస్ట్ జాయిన్ యువర్ బ్రదర్ ఇన్ ఎ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. 5 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో మీ బ్రదర్కి 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి. మొదటి 2 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ వస్తుంది. మిగతా 3 దాంట్లో తనకు ఒక చాయిస్ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి BHM చదువుతాడా లేదా ఓన్లీ షెఫ్ అవ్వాలనుకుంటే BCTCA అవుతుంది అనేది. మీరు కనుక సిటీ బేస్డ్ అయినా ఏదైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసి చెప్పినా మీకు పూర్తి వివరాలు, ఫీ స్ట్రక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి గర్ల్స్కి బాయ్స్కి ఒకవేళ మీకు హాస్టల్ ఫెసిలిటీ అవసరం అనుకుంటే దాని విషయం కూడా మాట్లాడచ్చు. రైట్. అండ్ మ్యామ్ పినాకిల్ కాలేజ్కి టాప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనే అవార్డు వచ్చింది. అంటే నేషనల్ లెవెల్లో ఇట్లా రావడానికి అంటే మీరు చేసిన కృషి కానీ తర్వాత మీరు పెట్టే ప్రోగ్రామ్స్ కానీ ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు, వాటి గురించి చెప్పండి ఒకసారి. సో రికగ్నిషన్ ఈజ్ ఆల్వేస్ వాట్ వీ వాంట్. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్కి రికగ్నిషన్ వచ్చింది అంటే మా పిల్లలకి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల కళలు నిజమవుతాయి అనేది ఇట్స్ ఎ చైన్ ప్రాసెస్ అనమాట. సో ఒక నేషనల్ లెవెల్లో మనకి రికగ్నిషన్ వచ్చింది అంటే డెఫినెట్గా మా యూనిక్ టీచింగ్ మెథడాలజీ, మేము వి ఫాలో వన్ సైకలాజికలీ యాక్సెప్టెడ్ మెథడ్ కాల్డ్ అన్లాక్ ద హీరో ఇన్ యూ అనే ఒక స్పెషల్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో ఫాలో అవుతాం. అలాగే మాకు 16 రకాలైనటువంటి ల్యాబొరేటరీస్, ప్రతి ల్యాబ్కి వీ హ్యావ్ 2 restaurants, వీ హ్యావ్ అన్ అమేజింగ్ బార్, వీ హ్యావ్ 2 అడ్వాన్స్ కిచెన్స్, వీ హ్యావ్ 2 బేసిక్ కిచెన్స్, వీ హ్యావ్ నో ఫైర్ టెక్నాలజీ కిచెన్. సో మీరు ఒక ఫెసిలిటీ గురించి చెప్పండి, దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ సీ త్రూ కిచెన్స్, ఎవ్రీథింగ్ ఇన్ పినకిల్ అనమాట. ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ రావడము, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వడము, బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడము, కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడము, ఇలాంటివన్నీ మంచి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ పెట్టడం మూలాన నేషనల్ లెవెల్లో మనకి రికగ్నిషన్ వస్తుంది. ఇదే కాకుండా గత 5 సంవత్సరాలుగా కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో మోర్ దెన్ 16 ట్రోఫీస్ గెలుచుకున్న ఒక విద్యాసంస్థగా వీఆర్ ఆల్వేస్ ట్రైనింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ హైయర్ దిస్ థింగ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ రైట్లీ డిజర్వ్. రైట్ మ్యామ్. సో మొత్తంగా పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి ఏమేమి కోర్సెస్ అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.